అవార్డు రావటం నిజం కాదా? అది మా ప్రత్యర్థి కంపెనీ అవ్వటం నిజం కాదా? కూర్చోవడం నిజం కాదా? అసలు ఏం జరిగిందో నన్ను చెప్పని. చాలా గొప్పగా నువ్వు నాకు బుద్ధి చెప్పావు లక్ష్మేవాణి. ఇంకా నమ్మే నా కుటుంబ సభ్యుల్ని మర్చిపోయావాడు. నా మీద నా కుటుంబం మీద ఇంత పగుందని ఇలా ప్రతీకారం తీర్చుకుంటావని. అది నా వ్యక్తిత్వమే కాదు కూడా ఎవరికి ద్రోహం చెయ్యాలనుకోను. నాకేం చెప్పాలో కూడా తెలియడేసుకుంటున్నారు. అత్తయ్య గారి ఆరోగ్యం ఇప్పుడు నేను కావాలని మీ ఓటమి కోసం ఎలాంటి కుట్రలు జరిగాయో నిజంగానే నాకు తెలీదు. కంపెనీకి నష్టం రావాలని ఈ అవార్డు రాకుండా చేశావు. నీ భర్తనే వెన్నుపోటు పొడుస్తావా? అవకాశం దొరికింది కదా అని ఇంకా ఎక్కువ చేయకండి. ఎంత నమ్మాడు? నీ అంతటి నువ్వు అహంకారంతో వెళ్ళిపోయి ఆపురానికి తెచ్చుకోవాలనుకున్నాడు. 10 ఏళ్లుగా దక్కించుకునే అవార్డు మాకు దక్కకుండా చేశావు. మాడి దుగ్గిరాల వారి పరువు మొత్తం ప్రపంచం ముందు పోయింది. తెలియక పాపం మా వదిన నిన్నింకా ఇంటికి తీసుకురావాల. ఆపండి ఆపండి రుద్రాణి గారు. అసలు ఆ అనామిక ఏం చేసిందో తెలిసి ప్రదర్శనకు పంపి మోసపోయావు అంతేనా? నేను మోసపోయి నేను కోపానికి శత్రుత్వానికి తేడా తెలియన ఎంత దారుణంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని కాదు. ఇంకా నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే నేనేమైపోతానో నాకే తెలియటం లేదు. అని నేను తలుచుకుంటే 4 రోజుల్లో సంపాదించుకోవడం నాకు పెద్ద విషయం కాదు. పాఠం నేను మర్చిపోలేను. కథ మొత్తం మారిపోయిందే. పడకు. ఇన్నాళ్ళు వింతేనా మన పయనం. విన్నావుగా? కనురెప్పల కాలంలోనే రా స్వప్న. అమ్మాయి గారు వద్దమ్మా. మావయ్య గారు కనీసం నేను చెప్పేది. వాళ్ల కోసం గెలిచిన నీ విజయాన్న మావయ్య గారు నేను ఇలా నా కళ్ళ ముందే కదా జరిగింది. ఇప్పుడు ఆశ లేకుండా చేసావు కదమ్మా. ఉచ్చులో అమాయకంగా చిక్కుకున్నందుక జానికి పరిచయం చేసింది ఎవరో కాదు, మా సంస్థే. నేను నా కళ్ళని ముందు అంతెత్తులో నిలబడ్డావు. లేదు, ఇవాళ నాకంటూ ఒక వ్యక్తిత్వం లేనట్టు నీ టాలెంట్ కు తగిన పొజిషన్ ఇచ్చిందా? అందరూ నా కళని అడ్డం పెట్టుకుని ఎక్కడో ఉండాలనుకోలేదు. ఇలా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని అనామికలాగా పతనమై నువ్వు ఆ కవిలాగే కవిత్వాన్ని అమ్ముకోను అంటూ కూర్చుంటే బయటకొచ్చిన తర్వాతే నా ఆశలకు విడాకులు తీసుకున్న స్త్రీ కేవలం దుగ్గిరాల వారి మీద పగ తీర్చుకోవడం కోసమే బంధంతో కూడిన బాంధవ్యానికి, అవసరంతో కూడిన బంధుత్వానికి చెప్పడం మానలేదా? నీ నీతుల వల్ల ఇది కూడా ఒక గుర్తింపేనని మోసం చేసి మీరాల వారికి వ్యాపారపరంగా నష్టం జరిగింది. కోరుకునేదాన్ని కాదు. నాకు నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది. అంతేకాదు, ఉదయం లేచిన దగ్గర నుంచి అలాంటి వాడు నడిపే సంస్థని ఒక వ్యక్తిత్వం లేని దాన్ని అడ్డం పెట్టుకుని మీరు వేరు చేయలేరని
మీకు తొందరలోనే తెలుస్తుంది ఎవరు నన్ను గెంటేసింది. ఆ ఇంటి నిజం బయటకు అడుగు పెట్టాను. కాపురం కూల్చు. నువ్వు మాతో చేతులు కలపకపోయినా సరే, అలాంటి ప్రయత్నం నువ్వు చేస్తే అర్థమైందా? ఇంకా నా కోడలను నువ్వెలా అనుకుంటావు మమ్మీ? ఆవేశపడక రాజ్, ఇందులో ఏదో కుట్ర కనిపిస్తోంది. జరిగిందంతా నా కళ్ళ ముందే జరిగింది. తను డిజైన్స్ అమ్మటం నిజం. ఆ డిజైన్స్ ఇందులో నేను కలిపి అంతే కానీ ఆ కావ్య మాత్రం అస్సలు మోసం చేయదు అంట. కుటుంబ పరువు కోసం వ్యక్తిగతమైన కోపాన్ని వృత్తికి మా మావయ్య గారు కూడా అలాగే అంటున్నారు. తీరని నమ్మక ద్రోహం చేసేసింది. దట్స్ ఆల్.